మీకున్న బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఉద్యోగంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? సో ఈ బ్రీదింగ్ కారణం ఏంటో మీకు తెలుసా? ఈ బ్రీదింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా డస్ట్ తగిలినప్పుడు వస్తుందా? వాతావరణం మారినప్పుడు వస్తుందా? పోలెన్స్ తగిలితే వస్తుందా? స్మోక్ తగిలినప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక ట్రిగ్గర్ తగలగానే మీకు ఆయాసం, దగ్గు, పిల్లి కూతలు, ఛాతీ పట్టినట్టు ఉండటం, ఇవన్నీ అయిపోతున్నాయి. అయితే ఇలాంటి వాళ్ళు ఆఫీస్ లో ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతారు. కొంతమంది అంటా ఉంటారు, మాటికి అంటా ఉంటారు, మెట్లు ఎక్కుదామంటే ఆయాసం, ఫైల్స్ మోద్దామంటే ఆయాసం. తర్వాత కొంతమందికి ఇరుకు రూముల్లో ఊపిరి కూడా ఆడదు, లిఫ్ట్ లో వాళ్ళకు ఊపిరి కూడా ఆడదు. అంటే చిన్న చిన్న రూముల్లో గానీ చిన్న చిన్న ప్లేసుల్లో గానీ వాళ్ళు పని చేయలేకపోతారు. సో ఎన్నో రకాలైన ఒక వైపు ఫైల్స్ ఉంటాయి, డస్ట్ తో కూడినటువంటి ఫైల్స్ ఉంటాయి. ఆ డస్ట్ మీకు పడకపోదు, ఎందుకంటే అందులో ఎన్నో రకాల డస్ట్ మైట్స్ ఉంటాయి. ఆ డస్ట్ మైట్స్ మన కంటికి కనిపించవు. పాత ఫైల్స్ లో ఈ డస్ట్ మైట్స్ అనేవి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఉంటాయి. ఎవరికైతే ఆఫీస్ కు పోగానే అలర్జీ, ఆస్తమా, తుమ్ములు, జలుబు, దగ్గు, ఈ బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుందో వాళ్లకు డస్ట్ మైట్ అలర్జీ ఉన్నట్టే లెక్క. డస్ట్ మైట్స్ అంటే చూడండి పక్కల విండోలో కనపడుతుంటాయి, ఇవన్నీ డస్ట్ మైట్ అలర్జీ అన్నమాట. దీని వల్ల వచ్చేటటువంటి ఈ అలర్జీ వల్ల ఆఫీసుల్లో మీరు పని చేయలేకపోతారు. అయితే వీటన్నిటి కూడా ఇప్పుడు చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఎవరు కూడా ఆస్మా ఉంది, నాకు అలర్జీ ఉంది, దీనికి మందులు లేవేమో అని బాధపడకండి, భయపడకండి. కింద ఉన్నటువంటి ఈ లింక్ ని మీరు క్లిక్ చేస్తే ఎన్నో వీడియోలు వస్తాయి. అందులో మీకు తగ్గ వీడియో ఏందో మీకు అర్థమవుతుంది. చూడండి, దాని పరిష్కారం ఉంది అనేటటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండండి మీరు.